మాజీ వాళ్ళందరూ కూడా కిందకి రండి. ఎవరు పాల్గొంటూ అందరి కిందకి రావాలి. మన ప్రియతమ DC ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడన్న గారిని వేదికపై స్వాగతిస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మహబూబ్ నగర్ టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు ఎన్ని సంవత్సరాల తర్వాత బహుజనులు అంటే ఎంత చులకనో, బహుజనులు అంటే ఎంత తక్కువ చూస్తారో అనేది స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేసినటువంటి యోధుడు, ప్రాణానికి తెగించి పోరాటం చేసినటువంటి వీరుడు, తన ప్రాణం పోయినా సరే తన స్నేహితుడి ప్రాణం ప్రధానమని చెప్పి ఆయన ప్రాణానికి అడ్డం ఉండి తనను చంపిన చనిపోయేంత వరకు కూడా మరి తెల్లదొరలు తరిమి కొట్టినటువంటి మహావీరుడు మన ఓపన్న. మన వడ్ర జాతిలోనే ఉంది, మన రక్తంలోనే ఉంది పౌరుషం అనేది, ధైర్యం అనేది, దమ్ము అనేది, కష్టం అనేది. మనలాగా కష్టం ఎవరు చేయడు, మనలాగా చెమటోడు చేయడు. మనం లేకపోతే, ఈ జాతి లేకపోతే ఎవడు ఇల్లు కట్టాడు, ఎవడు కోటలు కట్టాడు, ఎవడు సామ్రాజ్యాలు ఉండవు. చరిత్ర ఇవాళ మిషన్లు వచ్చినాయి, కానీ ఆ రోజు ఏ కోట కట్టాలంట మనం లేనిది ఆ కోట లేదు. అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ అల్లిపూర్లో గుట్టలు కొడుతుంటే ఫారెస్టులు వచ్చి ఆపిరని తెలిస్తే, ఉన్నారా ఎవరైనా ఉన్నారా? అందరు ఉన్నారు కదా. నేను వస్తున్నా, నేను మీ బిడ్డను ఎట్లా ఆపుతారో చూస్తా, నేను వస్తున్నా అని చెప్పి డైరెక్ట్ గా గుట్ట దగ్గరకు పోయి అడిగినా, అరే మా వృత్తి రాళ్ళు కొట్టేదిరా బాబు, మరి మేము రాళ్ళు కొట్టేది కాకపోతే మనుషులను కొట్టాలా అని చెప్పి, ఇది పని చేస్తే మరి మేము అదే పని చేస్తాం, కావాలి అదే పని చేస్తానని చెప్పిన. ఆ రోజు అక్కడే ఉండి అధికారులతో మాట్లాడి మా వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పిన. 10 సంవత్సరాలు అక్కడో ఇక్కడో అరకొర ఉండొచ్చు, కానీ ఎక్కడ గుట్ట కనబడితే ఇది నా ఆస్తి అనే రీతిలో నీకు అండగా నేను నిలబడ్డా. అండగా నిలబడే కాదు, వడ్రలు ఎక్కడ ఎక్కువ ఉంటే ఎక్కడ అల్లీపూర్లో వడ్ర భవనం కట్టినాం. తర్వాత భైరత కాలనీ దగ్గర ఒక 1000 గజాలు మన జిల్లా ఆఫీస్కు పెట్టుకున్నాం. ఇక చేసుకుంటూ పోయినాం. ప్రభుత్వ పరం కూడా కొంతవరకు చేసినాం. నాయకులు కనిపించిన దగ్గర కొంత నాయకులను తయారు చేసినాం. కానీ ఈ రోజు వరకు కూడా మనకు మన వీరుడు ఉన్నాడని చెప్పి చాలా మంది తెలియదు.
నా దగ్గరికి విగ్రహం దగ్గరికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ ఒక పేషెంట్ ఉన్నాడు, మన జిల్లా పేషెంట్ చూపిస్తూ అప్పుడే హరీష్ రావు వస్తే మళ్ళీ ఇద్దరం కలిసి కిమ్స్ హాస్పిటల్కి పోయినాం ఇంకో పేషెంట్ చూడాలి. పోయిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసింది, అనా విగ్రహం అని. ఇవన్నీ విగ్రహాలు ప్రభుత్వ పరంగా పెట్టించినాం. ఆ రోజే అడిగినరు, పెడుతుంటే మీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఆగిపోయింది. ప్రభుత్వం అంటే మనమే, మన పైసలే మన పైసలతోనే సర్వాయి పాల్పన కానీ, పండుగ సాయన్న కానీ, విగ్రహం కానీ, మహారాజ్ కానీ, గుండలక్ష్మణ్ బాపూజీ కానీ, మొల్లమ్మ కానీ, అన్ని విగ్రహాలు కూడా మనం ప్రభుత్వమే పెడితేనే అధికారికంగా గౌరవం ఉంటుంది. మనం పెట్టుకుంటే కాదు. వాళ్ళ పోరాటాలకు గవర్నమెంట్ వచ్చి సల్యూట్ కొట్టాలి, గవర్నమెంట్ వచ్చి నమస్తే కాళ్ళ కాళ్ళ నమస్తే కొట్టాలి. మరి మనం ఇప్పడానికి పెద్ద పని కాదు, కానీ గవర్నమెంట్ ఇప్పిద్దాం, మీరు అడగండి, లేదంటే నేను మాట్లాడతామని చెప్పినాం. పోయి అడిగినరు, మరి ఒప్పుకున్నారు. మరి గవర్నమెంట్ పైసలు ఇచ్చిందా లేదా ఇప్పుడు తెలియదు, కానీ 5 లక్షల శాంక్షన్ అన్ని అనుగ్రహాలు చేసినాం. ఇలా మనం వీళ్ళందరూ కూడా మన జాతి గురించి కొట్లాడే కాదు, మన కులం గురించి కొట్లాడే కాదు, మన వృత్తి గురించి కొట్లాడే కాదు, దేశం గురించి కొట్లాడే వాళ్ళు, ప్రజలందరి గురించి కొట్లాడే వాళ్ళు. ప్రాణాలు పోయినవి ఎవరు అంటే ఇలాంటి వీరులే. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చూసారు, ఎవరు పోయిన వ్యాపారం అంటే యాదయ్య, శ్రీకాంచారి, మొట్టమొదటి వీరుడు శ్రీకాంచారి, పోలీస్ కృష్ణయ్య, ఇషాన్ రెడ్డి, మన జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణమ్మ. ఈ మహనీయులకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. మన జాతిలో పుట్టినందుకు మరి ఎవరు చేయకపోతే మనమన్నా చేయకపోతే బాధ్యత కదా అని చెప్పి మనం ఇలా మనం చేయాల్సి వస్తుంది. ఈ జాతిలో పుట్టిన మనకు గర్వకారణం ఈరోజు. అరే మా వీరుడు కూడా ఉన్నాడు రా, స్వాతంత్రం గురించి ప్రాణం పోయేంత కొట్లాడిండు, తెల్లదొరలను ఉరికించిండు, నల్లమ్మన అడవిలో పులిగా గర్జించిండు, అడవిలోకి రావాలంటే భయపడేట్టు చేసిండు మన వీరుడు ఉన్నాడని చెప్పి చెప్పుకోవడానికి ఉంది. కనుక ఈ మహనీయులను మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఒంటరిలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా కులవృత్తి పరంగా ఉన్నాయి. అవన్నీ కూడా నా చేతనైనంత సాయం మీకు అందరికీ నేను అందిస్తా. నేను మీలాక కులవృత్తి నుంచి వచ్చిన బిడ్డనే, మీలాక వృత్తి చేసుకుంటా వచ్చిన వ్యక్తిని. ఈ కులవృత్తులలో ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. నాగలి దున్నేకా నుంచి వృత్తి చేసే వరకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. నేను మీ బిడ్డను 10 సంవత్సరాలు మీరందరూ కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు, 10 సంవత్సరాలు పొద్దున్న లేస్తే రాత్రి వరకు మీ వెంటనే హాస్పిటల్ పట్ట ఇంకేదైనా జరిగినా, కడుపు నొప్పి వచ్చినా, ఏదైనా కూడా మీ బిడ్డగా నేను 10 సంవత్సరాలు మీకు కష్టపడి నా తోచినంత సహాయం చేసిన. మరి 70 సంవత్సరాల నుంచి మనకి మహబూబ్నగర్ లో జాగూడ ఇయ్యలే. ఇలా ప్రతి కులానికి ఇచ్చినాం, ప్రతి కుల వృత్తికి జాగా ఇవ్వడం కాకుండా డబ్బులు ఇచ్చినాం. మన కులానికి కూడా ఒడ్రబోనం అలీపూర్లో కట్టిన స్లాబ్ కూడా అయిపోయింది. స్లాబ్ అయిపోయిందా? స్లాబ్ అయిపోయింది. ఇక్కడ 1000 గజాలు కూడా పనికి స్టార్ట్ చేయడానికి కూడా కొన్ని డబ్బులు శాంక్షన్ చేసింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ పెట్టేందుకు ఆగిపోయింది. ఇదే కాకుండా మనం ఇంకా చదువుకోవాలి, మన పిల్లలను చదివియాలి, ఇంకా ఎదగాల. ఎదిగి సమాజంలో మనం అందరం కూడా మన గురించి మనం బతకడం కాదు, 10 మంది గురించి మనం బతకాలి. బతికే క్రమంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ఓమన్నా కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కన్న కష్టాలు పడ్డాడు. తండ్రి కష్టం పడ్డాడు, ఈయన కష్టపడ్డాడు, ఊరిని కాపాడిండు, ఊరిని మొత్తం కాపాడి లాస్ట్కు ప్రజలను కాపాడి తన ప్రాణాన్ని పరంగా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కనుక ఇవాళ 10 మంది గురించి ప్రాణం అర్పించినందుకే ఇలా ఆయనని మహనీయునిగా మనం అందరం కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఎదగాల, ఐక్యమత్యంతో ఉండాలి. ఐక్యమత్యం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాం, విడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. గ్రహించాలా, అరే మా గురించి ఎవడు ఆలోచన చేస్తున్నాడు, మా గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరు చూడాలా, ఆలోచన చేసే వ్యక్తి ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చేటప్పుడు ఒక తమ్ముడు ఫోన్ చేసిండు, అన్నా నేను 14 బ్యానర్లు కట్టించినా, 14 బ్యానర్లు చించిండ్రన్నా, ఆ 14 బ్యానర్లలో మా ఒంటే ఓపన్న ఫోటో కూడా ఉంది, విగ్రహం కూడా ఉంది. మరి చించిరు నాకు బాధ అనిపించిందని కళ్ళకి నీళ్ళు పెట్టుకొని ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్పిన,
బాధపడుకుంటూ అన్నా బ్యానర్లు ఇచ్చిండ్రన్నా నేను రానన్నా నీ కూడా రావద్దన్నా అన్నాడు. నాకు ఏడుపు వస్తుందన్నా అని ఏడిస్తే అన్నా, అరే బాబు మన జీవితంలో అవమానాలు కొత్త కాదు, మన జీవితంలో అవమానాలు కొత్త కాదు, మనకు బాధలు కొత్త కావు, మన పుట్టుకనే అట్లుంది రా బాబు. ఏం చేస్తాము, మనవాడోడో మందోడోడో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం రా బాబు. ఈ అవమానాలని మనం ఏం కొత్త నా బిడ్డ. తెలంగాణ ఉద్యమం నుంచి 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలించాలని చూస్తూ వచ్చిన ఈ 10 ఏళ్లలో మేము ఎవరం కూడా ఆ చిల్లర పని చేయలేదు. ఆ చిల్లర పని చేస్తూ ఆ బ్యానర్లు దించాను రా అని ఎప్పుడు అట్లా చేయలేదు. మరి అలా వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. బ్యానర్లు దింపే సంస్కృతి కొత్తగా నేర్పుతున్నారు. బ్యానర్లు దింపొచ్చు కానీ తమ్ముడు ఇట్లా ఈ రోడ్డు మీద పోతుంటే ఈ రోడ్ ఎవడే పిచ్చిండ్రా అంటే శ్రీనివాస్ గౌడ్ అని గుర్తురాడా? ఆ చెట్లు ఎవరు పెట్టిండ్రా అంటే శ్రీనివాస్ గౌడ్ గుర్తురాడా? వర్షం పడ్డప్పుడు ఇక్కడ బండ్లు అయిపోతున్నాయి కాడ. మల్లికార్జున గారి విగ్రహం దగ్గర నీళ్ళు వచ్చి రోడ్డు కట్ అయిపోతున్నాయి, బండ్లు అయిపోతున్నాయి. మరి వర్షం పడ్డప్పుడు పోతుంటే అరే శ్రీనివాస్ గౌడ్ గుర్తురాడా? బైపాస్ పోతుంటే శ్రీనివాస్ గౌడ్ గుర్తురాడా? ఫ్లైఓవర్ అప్పలప్పల్ ఫ్లైఓవర్ గేట్ పడుతుండే నేను కూడా ఎమ్మెల్యే గేట్ పడుతుండే. మరి ఈరోజు యాక్సిడెంట్లు కాకుండా బ్రహ్మాండంగా 2 పోయి వస్తున్నారు. గుర్తురారా? జడ్చర్లకు పోయేటప్పుడు గుర్తురారా? బస్ స్టాండ్ దిగంగానే ముందర కనిపించే హాస్పిటల్ గుర్తురారా? మరి హాస్పిటల్ కొడతారా? రోడ్లు వదిలేస్తారా? చెట్లు వీకేస్తారా? బైపాస్ రోడ్ తీసేస్తారా? ట్యాంక్ బండ్ తీసేస్తారా? శిల్పరామం తీసేస్తారా? మా ఒడ్ర భవనం తీస్తారా? గదేం పనులు చెప్పు, చిల్లర పనులు. సరే మనల్ని అవమానించవచ్చు, బ్యానర్లు ఇచ్చేస్తే పైశాచిక ఆనందం పొందిడొచ్చు. కానీ ఎవరైనా కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. మనిషిని బ్యానర్లు కనపడే తీసేసినంత మాత్రాన మనిషిని మర్చిపోతుండే కాదు. పేద ప్రజలలో పేద మనిషిని నేను, పేదల గుండెలో ఉండే మనిషిని నేను. మీ గురించి నేను ఏ కష్టాలైనా పడతా, మీ గురించి ఎన్ని అవమానాలు పడతా. కానీ ఎన్ని అవమానాలు వాళ్ళు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బ్యానర్లు చించినా, రకరకాలుగా కేసులు పెట్టించినా నేను మాత్రం ఈ జాతి బిడ్డల గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటా, నిరంతరం కృషి చేస్తూనే ఉంటా. ఈరోజు ఈ విగ్రహాలు చూస్తుంటే అక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉంటారు. సురవరం ప్రతాప్ రెడ్డి కూడా ఆయన కులరహిత సామ్రాజ్యం ఉండాలని అన్ని జాతుల గురించి కొట్లాడాడు. కనుకనే ఆయన విగ్రహం కూడా మనం పెట్టుకున్నాం. పేద జాతి గురించి ఎవరైతే కొట్లాడతారో, పేద జాతి గురించి ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరం కూడా మనకు కొలవాల్సిన అవసరం ఉంది. బ్యానర్లు చించిన తమ్ముడు ఏం బాధపడద్దు. మీ గురించి ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను, నాకు శక్తి ఉంది. మిమ్మల్ని కాపాడుకుంటుంటా, మిమ్మల్ని చాతనంత సాయం చేసుకుంటూ ఉంటా. నా ఊపిరి ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ జిల్లాను, పేద జాతిని అందరినీ నా వంతు మిమ్మల్ని సహాయ సహకారాలు చేసుకుంటూ మీకు వెన్నంటే ఉంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, మన ఒడ్ర చెల్లెమ్మ ఆమె పాట పాడి ఏడ్చింది అనమాట. ఓడిపోయిన తర్వాత ఏడో చెల్లె. మనకు సహజంగా జరుగుతూనే ఉంటాయి ఓటములు గెలుపులంత మాత్రం ఏంది, ఎప్పటికీ మనం గెలుస్తాం అనుకోవద్దు. మనం లేనప్పుడే మనం లేట్ తెలుస్తుంది. తల్లిదండ్రులు లేనప్పుడు, తల్లిదండ్రులు ఉన్నంత తల్లిదండ్రులు విలువ తెలియదు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తెలుస్తుంది, అన్నదమ్ములు ఉన్నంత వరకు తెలియదు, స్నేహితులు విడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇలా విడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇలా మన జాతి బిడ్డలు కూడా అరే మా అన్న ఉండే కదా, మా పేదల అన్న ఉండే కదా అని గుర్తు చేసుకుంటారు. ఏం బాధపడద్దు అని చెప్పి చెల్లెలను ఓదార్చడం జరిగింది. కనుక ఇవాళ మనందరం ఐక్యమత్యంతో ఉందాం. మీకు ఏ కష్టం వచ్చినా, హైదరాబాద్లో కానీ మహబూబ్నగర్లో కానీ ఆరోగ్యపరమైన ఏ కష్టం వచ్చినా మన నాయకులు ఉన్నారు, గట్టిలు ఉన్నారు. అందరూ వాళ్ళకి చెప్పినా, నాకు చెప్పినా, నేను మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా నా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, జై అబ్బన్న, జై అబ్బన్న, జై జై అబ్బన్న. గారి జయంతి సందర్భంగా గురించినటువంటి మా ఒడ్ర సోదరులకు, బహుజన సోదరులకు మరియు మిగతా పెద్దలకు అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా పేరున వారికి అందరికీ శుభాకాంక్షలు.
పోరాటం చేసి స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి వీరుడు, తెల్లదొరలను తరిమి కొట్టినటువంటి వీరుడు, నల్లమల అడవిలోకి వచ్చినటువంటి తెల్లదొరలను ఉరికిచ్చి కొట్టినటువంటి వీరుడు, ప్రాణం పోయేంత వరకు తన గ్రామాన్ని ఈ దేశాన్ని నేను కాపాడుతా అని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి వీరుడు పుట్టే ఓబన్న గారు. మరి వారి జయంతి సందర్భంగా గెలవైనటువంటి వారందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఒంటరి సోదరులు, మన కుల వృత్తే కఠినమైనటువంటి వృత్తి, ఘోర కఠినమైనటువంటి వృత్తి. మరి తరతరాలుగా కన్న కష్టాలు పడి రాజ్యాలు నిర్మించినాం, బంగ్లాలు కట్టినాం, పునాదులు ఇచ్చినాం, చెరువులు తోయినాం, చెరువులకు పునాది వేసినా కూడా మనమే. మరి ఎంతో కష్టపడి కోటలు కట్టినా, బంగ్లాలు కట్టినా, రాజమహల్లు కట్టినా ఈ రోజు వరకు కూడా మన పరిస్థితి, ఒంటరిల పరిస్థితి ఎట్లుందంటే చాలా దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అన్నిటికీ దూరంగా ఉంటూ వృత్తిని చేసుకుందామంటే కూడా ఆ వృత్తి పైన కూడా హక్కు లేకుండా రాళ్లు కొట్టొద్దు అని ఆంక్షలు పెడుతూ వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల్లో మేము కాంట్రాక్టులలో కానీ ప్లస్ వృత్తిలో కానీ చాతుర్యంత వరకు సాయం చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు కూడా ఈ వృత్తిని కాపాడాలా, వీళ్లకు తగినటువంటి ఆర్థిక సాయం అందించాలా. ముఖ్యంగా యువకులకు, మరి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యువకులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, కనీసం ఇచ్చినటువంటి హామీలు ఇమ్మీడియట్ గా నిరుద్యోగ వృత్తి కావచ్చు. మహిళలకు, మా చెల్లెలు ఉన్నారు, ఆ మహిళలకు పెన్షన్ కావచ్చు, కనీసం ఇచ్చిన హామీలను తొందర నెరవేరితే బతుకుతుంది. ఈ కుల వృత్తిని కూడా బతికించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కనుక ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఈరోజు జయంతి కనుక ఈ జాతికి ఏదైనా మంచిగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను.